ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ 12 సమీపంలో నిన్న పోలీస్ కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో హెచ్చరిక అనంతరం కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ 12 సమీపంలో నిన్న పోలీస్ కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో హెచ్చరిక అనంతరం కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ 12 సమీపంలో నిన్న పోలీస్ కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో హెచ్చరిక అనంతరం కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. చిరంజీవి, ఇప్పటికే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోని ఎగ్జిట్ పోల్ యొక్క 12 సమీపంలోనైతే పోలీసులు మోస్తారు వాంటెడ్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అయితే అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఈ సమయంలోనైతే అతను ఈ తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ యొక్క పోలీస్ అధికారులు ఆ సమయంలో వారిని పట్టుకునేందుకు ఈ యొక్క కాల్పులు జరిపినట్లుగానైతే సమాచారం అందుతుంది. అందులో కొంతమందికి కూడా గాయాలైనట్లుగానైతే తెలుస్తుంది. ఆ గాయాలైన వాళ్ళని కూడా ఇప్పటికే హాస్పిటల్ కూడా తరలించడం అయితే జరిగింది. ప్రస్తుతం
ఆ ప్రమాదకర పరిస్థితి అయితే లేకపోయినప్పటికీ కూడా ఘటన జరిగిన స్థలంలో కొంతవరకు కలకలం రేగింది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ లో కావడంతో ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న వాహనాలు కొంతవరకు ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరు పానిక్ అవ్వద్దు, భయపడొద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న స్థితి కనిపిస్తుంది. పూర్తి వివరాలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్నారో వాళ్ళ పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉంది. కానీ త్వరలోనే పూర్తి అప్డేట్స్ అంటే వాళ్ళ అసలు ఈ కాల్పులు జరగడానికి గల కారణం ఏంటి, ఆ యొక్క మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎవరు, ఏ సందర్భాల్లో ఈ యొక్క కాల్పులు అనేటివి జరపవలసి వచ్చింది అనే పూర్తి వివరాలను ప్రెస్ మీట్ పెట్టి మరి అధికారులకు వివరిస్తామంటూ కూడా చెప్పిన స్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.